ధర్మ సందేహం అనుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఈ 4.5 ఏళ్లుగా అమరావతి ప్రాంత రైతుల్ని ఏ విధంగా ఏడిపించారో చూసాం. దిగిపోయే ముందు 3 రాజధానుల జీవో తీసుకొచ్చేసి దాన్ని చట్టబద్ధత చేసేస్తే ఏం చేస్తారు? 3 రాజధానుల జీవో చేసి చట్టబద్ధం చేయడానికి ఆయనకి ఎక్కడుంది హక్కు? ఆల్రెడీ అసెంబ్లీలో ఆయన 3 రాజధానుల తీర్మానం పెట్టాడు. అంటే ఇప్పటివరకు అన్ని ఆయన హక్కులుండే చేశారా? తీర్మానం పెట్టి హైకోర్టుకి ఏం చెప్పాడు? నేను 3 రాజధానుల బిల్లుని సిఆర్డీఏ రద్దు బిల్లుని ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. అయినా కూడా కోర్టు ఏం చెప్పింది? అమరావతి రాజధాని మార్చడానికి మీకు అధికారం లేదంది. నేను ఉపసంహరించుకుంటే మీరు తీర్పిస్తారేంటని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు పోయిండు. ఇంకేం జీవో తెస్తాడు? రాజధాని 3 రాజధానులు జీవోలతో అయ్యే పని కాదు. అది శాసనసభ తీర్మానాలు, దానికి సంబంధించిన పద్ధతి ప్రకారంగా జరగాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది అది. నువ్వు జీవో ఇవ్వటానికి ఇదేదో అమ్మఒడో తొమ్మఒడో పథకం కాదు. లేదా మా క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద, మా ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద నువ్వు లోగో వేసుకోవడము, నవరత్న లోగోనో నీ ఫోటో వేసుకొని తీసుకుంటారని చెప్పి అంటాం కాదు. అది న్యాయబద్ధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు అక్కడ దాకింది వరప్రసాద్ గారు. ఈ రోజు నేను వెళ్ళిపోతా సోమవారం పోతా, దీపావళికి పోతా, దసరాకు పోతా, మంగళవారం పోతా అని అన్న వ్యక్తి ఎందుకెళ్ళలేకపోయారు చెప్పండి? అంటే వ్యవస్థ, రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థ, రక్షణ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అలా చుట్టేసింది, నిలువరించింది. తప్పదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడుగా, కోర్టులకు వెళ్ళాడుగా. ఎందుకు వెళ్ళాడు? ఈ వ్యవస్థ అంతే. ఓ సిబిఐ ఉంటుంది, అది విచారణ చేస్తుంది, కోర్టు కేసు పెడుతుంది, ఆ కోర్టు మీద కోర్టు అడుగుతుంది, నువ్వు వాయిదాకి వెళ్ళాలి, లేదా జైలుకి వెళ్ళాలి, బెయిల్ మీద రావాలి. అదంతా ప్రొసీజరు. నా ఇష్టం, నేనేదో రాజుని, నేను ఆడిందే ఆట పాడిందే పాట అంటే ప్రజాస్వామ్యంలో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అలా గర్వంగా చేయబట్టే ముఖ్యమంత్రి గారికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. చేతులారా ఏంటంటే నేను గర్వంగా నేను ఏదైనా చేస్తే, ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వరప్రసాద్ నువ్వు అక్కడికి వెళ్ళు, బాలకోట నువ్వు ఎక్కడికి వెళ్ళు. ఎందుకో ఇవ్వడంలా, ఎలా వెళ్ళాలో ఇవ్వటంలా, ఊరు కాని ఊరులో సీట్లు ఇస్తున్నాడు. ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అంటే నువ్వు అక్కడికి గెలవు అన్నాడు. నేను ఎలా గెలవనని చెప్పేసి అని మీరు చెప్తున్నారని అంటే నా దగ్గర సర్వే రిపోర్ట్లు ఉన్నాయి అన్నారు. మరి సర్వే రిపోర్ట్లు మాకే ఉండయా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లేవా? బొత్స సత్యనారాయణకి లేవా? పులివెందుల్లో మీకు లేదా? మిథున్ రెడ్డికి లేదా? అంటే మీ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద కులాలకు లేదంటే సమాధానం చెప్పట్లేదు. అంటే ఏకచిత్రపత్యంగా, అంటే ఒక 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 దాదాపుగా నాకు తెలిసి ఒక నయానీయంతలాగానే పరిపాలన చేసిండు. వెరసి ఏదైనా చేయని జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం అయితే కుదేలైన మాట యథార్థం. ప్రజలైతే చాలా తహతహలాడుతున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయనని. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదామని చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఐక్యంగా దీన్ని ఎలా ఎదుర్కొంటాయో, ఎలా పోరాటం చేస్తాయో చూడాలి. నేను ఆ సందర్భం శాతగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ సందర్భంగా నేను వెలగపూడిలోనూ మందిరం సభలో చెప్పాను. అంటే రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ రాజ్యాంగ రచన అమలు కోసం పార్లమెంట్లో ఉండేందుకు పార్లమెంట్లో పోటీ చేశాడు ఆయన. అప్పట్లోనే తాను పార్లమెంట్లో బాధ్యత పడాలని రాజ్యాంగం రాసిన వ్యక్తే పోటీ చేశాడు. అలాగనే ఈ యొక్క అమరావతి పొత్తిళ్లలో పుట్టిన నిలబాళ్ళు లాంటి, బాలకోట లాంటి నేను కూడా రేపు శాసనసభ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబడటం కోసం అమరావతి బహుజన జేఏసీ, పలు దళిత జేఏసీలు, కొన్ని అనుబంధ శ్రేయోభిలాషులందరూ కూడా ఇటీవల ఒక తీర్మానం చేసింది. ఎందుకంటే ఈ ప్రజాస్వామిక దృక్పథాన్ని కాపాడుకోవటం కోసం తటస్థ గళాలు కూడా అసెంబ్లీలో ఉండాలి. మాకు రాష్ట్రంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్డ్. మేము తప్ప అన్యులు పోటీ చేయలేరు. ఆ 29 నియోజకవర్గాల్లో కూడా ఉద్యమ శక్తులకి భాగం ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ఆ నేపథ్యంలో నందిగామ నుంచి తప్పనిసరిగా పోటీ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ ఎలా ఆహ్వానిస్తుందో తెలియదు, కానీ అసెంబ్లీలో ఇటువంటి ఉద్యమాల నుంచి ఈ కష్టాన్ని తీర్చడం కోసం తటస్థమైన మాలాంటి వ్యక్తులు ఉండాలనేది మా జేఏసీల యొక్క భావన. దాని మీద నిర్ణయించాం. అవి రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఏం ఆలోచించాలి. ఎందుకంటే వరప్రసాద్ గారు వైసీపీ నుంచే బయటకు వస్తున్నారు. ఇంకా వైసీపీ అనేది మా చక్రంలో, మా గీతలో ఏం లేదు. అంటే వరప్రసాద్ గారు ఈ రోజున దళితుల మీద చేసిన మూత్ర విసర్జన కానీ,
శిరోమండనాలు కానీ, లేదంటే సుధాకర్ లాంటి వాళ్ళు, అచ్చెన్న లాంటి వాళ్ళ యొక్క మారణ హోమాలు కానీ, లేదా అమరావతి మీద ఒక వ్యక్తి మీద 60 కేసులు, 60 సంవత్సరాల మీద 64 కేసులు. ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు 212 కేసులు ఉన్నాయంట. ఈ కేసులను ఎవరు పరిష్కారం చేస్తారు చట్టసభల్లో? రేపు ప్రభుత్వం మారిన ప్రభుత్వానికి గుర్తు చేయడానికి కూడా ఉద్యమకారులు ఉండాలి కదా. అది ఒక బాధ్యత ఉంటుంది కదా. ఎంతోమంది ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడ్డోళ్ళు, డొక్కలెండినోళ్ళే. కాబట్టి ఈ తటస్థ శక్తులను కూడా అమరావతి మహిళల సమక్షంలో నేను ఆ మహిళల ఆశీర్వాదాలు అడిగాం. పెద్ద ఎత్తున వాళ్ళ కర్తాధ్వనులతో మద్దతు పలికారు. తప్పనిసరిగా ప్రజల బాణిని నిలబెట్టడం కోసం శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీలో నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.